దిస్ ఈజ్ ఇన్నోవా క్రిస్టా. ఈ వెహికల్కి గాను సిరామిక్ కోటింగ్ అనేది అయితే మేము అప్లై చేసాం. ఈ సిరామిక్ కోటింగ్ ప్రాసెస్లో వచ్చేసరికి మా స్టైల్ వచ్చేసరికి మాత్రం మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయింట్ కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఎక్కువ శాతం సిరామిక్ చేయించాలి అనుకుంటే ఒకటి మనం కొత్త వెహికల్ తీసుకునేటప్పుడు అయితే డైరెక్ట్గా అనేది అయితే సిరామిక్ అనేది అయితే ఇన్స్టాల్ చేసేవచ్చు. బట్ మనం కొన్నాళ్ళు వాడిన తర్వాత మనం సిరామిక్ చేయించుకోవాలంటే మైనర్ స్క్రాచెస్ అటువంటి ఏమైనా ఉన్నప్పుడు పెయింటర్ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ దాని తర్వాత డీటెయిలింగ్ స్టూడియోకి తీసుకెళ్ళి సిరామిక్ అనేది అయితే చేయాల్సి వస్తుంది. బట్ మా దగ్గర అలా కాదు. పెయింట్ కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కానీ పెయింట్ కరెక్షన్ చేసి ప్రీవియస్గా ఏమైనా డ్యామేజెస్ అయినప్పుడు షోరూంలో ఏమైనా వర్క్ చేయించినప్పుడు అటువంటి వాటిల్లో కూడా పెయింట్ కరెక్షన్స్ అనేది అయితే చేసి పెయింట్లో డస్ట్ ఏమైనా ఉన్న అటువంటి వాటిని కూడా కట్ చేసి పర్ఫెక్ట్గా బఫింగ్ అనేది అయితే చేసి 6 స్టెప్ పాలిష్ కోటింగ్ అనేది అయితే చేసి ఆఫ్టర్ సెరామిక్ కోటింగ్ అనేది అయితే అప్లై చేస్తాం. మేము ఈ సెరామిక్ కోటింగ్ చేసే దాంట్లో కూడా ఇది మనకి ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్. ఇది మనకి సెరామిక్లోనే సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్ అనేది కూడా వచ్చింది. మనకి ఇన్ కేసు మనకి స్కోల్ మార్క్స్ అటువంటి ఎక్కువ ప్రాబ్లం ఉండే వాళ్ళకి స్కోల్ మార్క్స్ పడకుండా ఈ సెరామిక్ అనేది అయితే ఉపయోగపడుతుంది.